Hello everyone. Welcome to Naresh IAS Academy. This is Ishwar Kumar. సో ఈ వీడియో యథావిధిగా ప్రతిరోజు కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ ని మన ప్లాట్ఫామ్ లో తీసుకుంటా ఉన్నాం. సో ఈ రోజు 15th April 2025 కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో అయితే వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా మన నరేష్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు ఫ్రీ కంటెంట్ అందించడం జరుగుతుంది. దాంతోపాటు హై క్వాలిటీ పెయిడ్ కంటెంట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా జాబ్స్ ని సాధించడానికి దోహదపడినటువంటి విద్యా సంస్థ నరేష్ ఐఏఎస్ అకాడమీ. సో రైట్, సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూద్దాం. ఇక్కడ ఈరోజు ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు మనం చూసుకుంటే ఎల్నినో లానినోకి సంబంధించి న్యూస్ లో ఉంది. ప్రాజెక్ట్ చిరుత లేదా ప్రాజెక్ట్ చీత అంటాం న్యూస్ లో ఉంది, ఖేలో ఇండియాకి సంబంధించి. దాంతోపాటు లేజర్ పెనిట్రేటెడ్ చిప్స్ సో సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా న్యూస్ లో ఉన్నాయి. సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో దానితో పాటు ఏ విధంగా క్వశ్చన్స్ ని అడగడానికి ఛాన్సెస్ ఉందో ఆ అంశాలను కూడా ఎంసీక్యూస్ ని ఈ వీడియోలోని మనం డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ ఎల్నినో లానినో దానికి సంబంధించి ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఐఎండి అంటాం. సో ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇది యాక్చువల్గా మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ పరిధిలో ఉన్నటువంటి ఒక సంస్థ. సో ఇదే మన భారతీయ వాతావరణ శాఖ అని పిలుస్తూ ఉంటాం. సో వీరే మనకి వర్షం వస్తుందా రావట్లేదు అనేటువంటి ఒక వెదర్ రిపోర్ట్ ని వీరే మనకి ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారు, అనుక్షణం అందిస్తూ ఉంటారు. సో వీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమన్నారంటే ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ ఏదైతే ఉందో, సో లైక్ ఖరీఫ్ సీజన్ కానీ లేదా రాబోయేటువంటి సీజన్, సో మాన్సూన్ సీజన్ ఏదైతే ఉందో, సో ఈ మాన్సూన్ సీజన్ లో రెయిన్ ఫాల్ అనేటువంటిది నార్మల్ గా పడుతుంది అన్నారు. సో రెయిన్ ఫాల్ అనేటువంటిది నార్మల్ గా పడబోతోంది అనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. సో దాంతోపాటు ఏమన్నారంటే ఈ సంవత్సరము లానినా అనేటువంటిది ఏర్పడబోతా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. క్లియర్ కదా. లైక్ ఐఎండి ప్రెడిక్ట్స్ అబౌవ్ నార్మల్ సీజనల్ రెయిన్ఫాల్ దిస్ ఇయర్. ఓకే, సో లానినా అనేటువంటిది రాబోతా ఉంది, దాని వలన రెయిన్ఫాల్ అనేటువంటిది అబౌవ్ నార్మల్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నారు. సో దాంతోపాటు ఈ లానినా కానీ ఎల్నినో కానీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ వీటిపైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఉంటా ఉంది. ఓకే, లైక్ ఒక్కసారి మనం దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. అంటే సింపుల్ టర్మ్స్ లో ఇప్పుడు కొన్ని బుక్స్ లో మనం చూస్తే లానినో ఎల్నినో గురించి పెద్ద పెద్ద పేజెస్ ఉన్నాయి, బట్ అల్టిమేట్ గా చదివినా కానీ ఏం అర్థం కాదు, పిక్చర్ క్లారిటీ రాదు. బట్ మనం సింపుల్ గా మనకి కాన్సెప్ట్ అర్థం అవడానికి సింప్లిఫై చేస్తూ నేను ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బుక్స్ లో ఉన్న కంటెంట్ మొత్తం పక్కన పెట్టేయండి. ఓకే, సో అదంతా వదిలేసేయండి. జస్ట్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి సింపుల్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో రైట్. ఇప్పుడు ఇటు పక్క అంతా కూడా ఏముంటుంది, వరల్డ్ మ్యాప్ మనం చూసుకుంటే, వరల్డ్ మ్యాప్ ఇదంతా చూసుకుంటే ఇది నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. సో ఈ ప్రాంతంలో మన భారతదేశం ఉంటుందండి. మన భారతదేశం ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ ఇటు పక్క మనం చూసుకుంటే ఆస్ట్రేలియా ఉంటుంది. ఓకే, సో ఇక్కడేమన్నా సౌత్ అమెరికా. ఈ పక్కన ఉన్నదంతా కూడా పెరు కోస్ట్ అని అంటాం. ఈ పక్కన ఉన్నదంతా కూడా పెరు ఏరియా కాబట్టి పెరు కోస్ట్ అని పిలుస్తూ ఉంటాం, పెరు కోస్ట్ అని అంటాం. ఇక్కడ ఇండియా, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది. అంటే ఇప్పుడు మనం ఇటు చూస్తున్నాం, అటుపక్క నుంచి చూద్దాం. ఇప్పుడు అటుపక్క నుంచి కూడా ఏముంటుంది, అటుపక్క అంతా కూడా సేమ్. ఇప్పుడు అర్త్ అనేటువంటిది రౌండ్ గా ఉంటుంది కాబట్టి ఇటుపక్క చూస్తే మ్యాప్ మనకి ఇటుపక్క చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, అమెరికా యుఎస్, లైక్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉంటుంది, ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ ఇండియా ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. అటుపక్క నుంచి చూస్తే ఆ డైరెక్షన్ లో కనిపిస్తుంటుంది అన్నట్టు. ఓకే, సో అది ఒక కాన్సెప్ట్ అట్లా పెట్టుకోండి. మీకు బుక్స్ లో ఏంటి అంటే అటుపక్క డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం కన్వీనియంట్ కోసం ఇటుపక్క చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లానినా అనేటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉందో లానినా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. సో లానినా వలన ఏం జరుగుతుంది అంటే ఇక్కడ జరిగే టైంలో లో ప్రెషర్ ఫామ్ అవుతుంది అండి. లానినా ఎప్పుడైతే జరుగుతూ ఉందో అప్పుడు లో ప్రెషర్ ఫామ్ అవుతా ఉంది. ఇక్కడ ఈ పెరు కోస్ట్ దగ్గర హై ప్రెషర్ ఫామ్ అవుతా ఉంటుంది. హై ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అయింది పెరు కోస్ట్ దగ్గర ఎప్పుడు లానినా ఫినామినా జరిగేటప్పుడు.
ఇక్కడేమో లో ప్రెషర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది ఇక్కడ ఆస్ట్రేలియా దగ్గర. సో ఆస్ట్రేలియా కూడా ఇండియాకి అతి చేరువలో ఉన్నది కాబట్టి ఆస్ట్రేలియా మీద ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఇండియా పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రెషర్ అనేటువంటిది లో ప్రెషర్ హై ప్రెషర్ ఫామ్ అయినప్పుడు మనకు జనరల్ ఫినామినా ఒక ఫినామినా తెలుసు అండి. ఏ ఫినామినా తెలుసు? విండ్స్ అనేటువంటివి లేదా హీట్ అనేటువంటిది లేదా వాటర్ ఏదైనా కానీ హై జోన్స్ నుంచి లో జోన్స్ కి వెళ్తుంటుంది. సో ఇక్కడ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి మూవ్ అవుతూ ఉంటుంది విండ్స్ అనేటువంటివి. ఇక్కడ విండ్స్ ఏముంటాయి? వర్షాన్ని తీసుకొచ్చేటువంటి విండ్స్ ఉంటాయి. సో అప్పుడు అంటే అటుపక్క నుంచి మూవ్ అవుతాయి. జనరల్ గా చూసుకుంటే అటుపక్క నుంచి వెనక పక్క మూవ్ అవుతాయి. మన కన్వీనియంట్ కోసం చూసుకుంటే ఇక్కడ మూవ్ అయింది అనుకుని చెప్దాం. అర్థమైంది? మన కన్వీనియంట్ కోసం ఇట్లా తీసుకుందాం, ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో సౌత్ అమెరికాలో హై ప్రెషర్ ఫామ్ అయినప్పుడు ఇండియా ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్ ఫామ్ అయినప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి విండ్ మూమెంట్ ఉంటుంది, వర్షాలు తీసుకొచ్చేటువంటి మూమెంట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అంటే లానినా వచ్చినప్పుడు హై రెయిన్ ఫాల్ వస్తుంది అన్నట్టు, ఇక్కడ వర్షం పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వర్షం తీసుకొచ్చేటువంటి విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవడం వలన ఇండియా దగ్గరికి వెళ్ళి రావడం వల్ల ఇండియాలో వర్షం పడుతుంది. ఇండియాలో లానినా అంటాం. సో లానినా అనేటువంటిది రావడం ఇండియాకి మంచిది, ఎందుకంటే వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి. బుక్స్ లో వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి, బట్ సింప్లిఫై చేయడానికి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవడానికి. సో లానినా అన్నప్పుడు వర్షం తీసుకొచ్చేటువంటి విండ్స్ అనేటువంటి ఇండియాలోకి వస్తాయి, వర్షం పడుతుంది. దానికి అపోజిట్ ఎల్ నినో అంటాం, అపోజిట్ ఎల్ నినో. సో ఎల్ నినో అంటే దీనికి రివర్స్ లో జరిగింది. ఎల్ నినో జరుగుతున్న టైంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ ఎల్ నినో జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా దగ్గర ఇండియా దగ్గర హై ప్రెషర్ ఫామ్ అవుతుంది, పెరు కోస్ట్ దగ్గర లో ప్రెషర్ ఫామ్ అయింది. నేనేమన్నా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ విండ్స్ మూమెంట్ ఉంటుంది అన్నాను కదా. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి విండ్స్ మూమెంట్ జరుగుతుంది. అప్పుడు వర్షము ఇక్కడ నుంచి ఇక్కడికి పెరు కోస్ట్ దగ్గరికి షిఫ్ట్ అయ్యి ఈ టైంలో వర్షాలు ఇక్కడ పడుతుంటాయి, ఇక్కడ సౌత్ అమెరికా, సో వెస్టర్న్ సైడ్ లో. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో వర్షాలు వస్తేనే మంచిది కదా. అంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి? లానినా ఫినామినా ఏర్పడినప్పుడు, ఇక్కడ లానినా ఫినామినా ఏర్పడినప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి. సో ఇండియాకి గుడ్, ఇది మంచిది, ఇండియాకి గుడ్. ఎల్ నినో వచ్చినప్పుడు వర్షాలు ఎక్కడ వస్తుంటాయి? పెరు కోస్ట్ దగ్గర వెస్టర్న్ సైడ్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి? ఇండియాలో కురవాల్సిన వర్షాలు ఇక్కడ పడుతున్నాయంటే అప్పుడు ఏంటి? ఎల్ నినో అనేటువంటిది బ్యాడ్ అని, ఇట్ ఇస్ అ బ్యాడ్ ఫర్ ఇండియా. సో ఇవి సింపుల్ కాన్సెప్ట్స్. ఆ బుక్స్ లో పెద్ద రాకెట్ సైన్స్ ఉన్నట్టు ఏవే ఉన్నాయి కానీ అవన్నీ అవసరం లేదు, దీన్ని గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ. నెక్స్ట్ దానికి సంబంధించి క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లైక్ వాట్ ఈస్ ఎల్ నినో ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ అండి. సో ఎల్ నినో అనేటువంటిది దేనికి సంబంధించింది? ఆప్షన్స్ లో కూలింగ్ ఆఫ్ ఓషన్ వాటర్స్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్. సో సముద్రంలో అట్లాంటిక్ ఓషన్ లో నీరు చల్లబడటం వలన ఎల్ నినో వస్తుంది, అవునా కాదా? ఏ వార్మింగ్ ఆఫ్ ఓషన్ వాటర్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, అవునా కదా? సో పసిఫిక్ ఓషన్ లో నీరు వేడెక్కడం వలన ఎల్ నినో అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ఎల్ నినో నీరు వేడెక్కుతుంది అంటే నథింగ్ బట్ అక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది, అర్థమైందా? సో వాటర్ వేడెక్కుతుంది అంటే అక్కడ ఎందుకు వేడెక్కుతుంది? హై టెంపరేచర్ ఉండటం వలన, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి నీరు అంతా కూడా వేపర్స్ గా మారి లో ప్రెషర్ జోన్ ఫామ్ అవుతుంది, అర్థమైందా? సో ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంక్రీజెస్ స్నోఫాల్ ఇన్ ద ఆర్కిటిక్ ఓషన్, అంతేనా? సో ఎల్ నినోకి ఆర్కిటిక్ ఓషన్ సంబంధం ఏంటి? లేదు కదా. సో సి. నెక్స్ట్ డి రైజింగ్ సీ లెవెల్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ లో సీ లెవెల్ రైజ్ అవ్వడం వలన ఎల్ నినో అనేటువంటిది వస్తుంది అని చెప్తా ఉన్నారు. సో ఇది సేమ్ తెలుగులో ట్రాన్స్లేషన్, ఇది క్లియర్ కదా. సో చెప్పండి ఆన్సర్. సో చివరిలో డిస్కస్ చేద్దాం ఆన్సర్స్ అవన్నీ కూడా. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ లో వీడియోకి ఆన్సర్స్ ని ఇవ్వండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ India's rooftop solar energy capacity to reach 25 to 30 gigawatts by financial year 2026 to 27 ఉంది. సో సింపుల్ గా నేను చెప్పాలి అంటే సోలార్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేస్తా ఉన్నాం, సౌర శక్తిని ఉత్పత్తి చేస్తా ఉన్నాం. సో ఈ ఇయర్ కి అంటే 2026 కి 2027 కి ఇండియాలో సోలార్ ఎనర్జీ ద్వారా అంటే సౌరశక్తి ద్వారా ఎంత ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం? 25 to 30 gigawatts ఎనర్జీని ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం.
సో ఇది న్యూస్ లో ఉంది, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి అనౌన్స్ చేసింది అన్నట్టు. దీనికి రిలేటెడ్ ఏదైనా స్కీమ్ ఉందా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టారు, అనౌన్స్ చేశారు, రిలేటెడ్ స్కీమ్ ఉందా? డెఫినెట్లీ ఉంది. ఆ స్కీమ్ ని మనం అంటాము ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్ట్ బిజిలీ యోజన అంటాం. బిజిలీ యోజన సింపుల్ గా చెప్పాలి అంటే ప్రధానమంత్రి సూర్య అంటే సూర్యుడు, ఘర్ అంటే ఇంటికి, సూర్యుడు వలన ఇంటికి బిజిలీ కరెంటు వచ్చేటువంటి స్కీమ్ అన్నమాట. సో నథింగ్ బట్ సోలార్ ప్యానల్స్ ని ఇన్స్టాల్ చేసేటువంటి స్కీమే ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ అన్నమాట. సింపుల్ కదా, ఈజీగా ఉంది కదా. ఓకే, సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనరల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది. ఏ టార్గెట్ పెట్టుకుంది? రాబోయేటువంటి సంవత్సర కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కనీసం కోటి మంది హౌస్ హోల్డ్స్ కి, సో అంటే కనీసం ఒక కోటి ఫ్యామిలీలకు కనీసం 300 యూనిట్స్ ని 300 ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఫ్రీగా ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. సింపుల్ కదా. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దాదాపు 1 crore ఇళ్లకు ప్రతి నెల కూడా 300 యూనిట్ల విద్యుత్ని ఫ్రీగా ఇవ్వాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైతే ఈ సోలార్ ప్యానెల్స్ కి సంబంధించినటువంటి ఇన్స్టాల్ చేసుకుంటారో వారి యొక్క గృహాల పైన వారికి సబ్సిడీ ఇస్తుంటుంది ప్రభుత్వం. మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు డబ్బులు ఇస్తుంటారు అన్నట్టు. లైక్ 1 kilowatt సిస్టమ్ ని మనం ఇన్స్టాల్ చేస్తే 30,000 రూపీస్ సబ్సిడీ రూపంలో ఇస్తారండి. 2 kilowatt అయితే 60,000, 3 kilowatt లేదా అంతకంటే ఎక్కువైతే 78,000 రూపీస్ ని సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తారు. ఇది స్కీమ్, దీని యొక్క ఇంపార్టెన్స్ యొక్క స్కీమ్ అండి. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేస్తా ఉన్నారు, ఎందుకు సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటున్నారు అంటే ఇక్కడ మనకు ఎజెండా ఉంది. ఎజెండా ఏంటి అంటే లైక్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 మీటింగ్ 2015లో జరగగా, సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేటువంటిది 2015లో ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అనేటువంటి ఒక ప్లేస్ లో జరిగింది అండి. సో ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అనేటువంటి ప్లేస్ లో జరిగింది కాబట్టి దానిని ప్యారిస్ అగ్రిమెంట్ అని పిలిచాం. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అంటే భారతదేశమే కాదు అన్ని దేశాలు కలిసి రాబోయేటువంటి 2100 వరకే కూడా ఉష్ణోగ్రతల యొక్క పెరుగుదల 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండకుండా తగు జాగ్రత్తలను తీసుకోవడమే ఎజెండా అన్నట్టు. అర్థమైంది కదా. సో ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరంలో 2015 సంవత్సరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేటువంటి ఒక మీటింగ్ జరగగా దానిలో తీసుకున్న ఒక డెసిషన్ ఏంటి అంటే 2100 సంవత్సరం వరకే కూడా సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండకుండా తగు చర్యలను తీసుకోవటం. అర్థమైంది కదా. మరి ఉష్ణోగ్రతల పెరుగుదల అంత మేర రీచ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఫాజిల్ ఫ్యూల్స్ బర్నింగ్ అనేటువంటిది తగ్గించాల్సి ఉంటుంది. లైక్ కోల్, ఫాజిల్ ఫ్యూల్స్ అంటే ఫాజిల్ ఫ్యూల్స్ యొక్క బర్నింగ్ తగ్గించాల్సి ఉంటుంది. లైక్ కోల్, బొగ్గు వినియోగం తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించాలి. అర్థమైందా? సో ఇది ఫాజిల్ ఫ్యూల్స్ వినియోగం తగ్గిస్తే తద్వారా ఏం జరుగుతుందంటే భూమి యొక్క తాపం తగ్గి ఉష్ణోగ్రతల పెరుగుదల అనేటువంటిది పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం, GHG. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిలీజ్ అనేటువంటిది కూడా చేయొద్దు. అంటే ఈ పర్యావరణానికి నష్టం చేకూర్చేటువంటి వాయువులను మనం గాలిలోకి విడుదల చేయకుండా ఉంటే మనం ఈ టార్గెట్ ని రీచ్ అవ్వగలం. దాంతోపాటు మనము రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా, లైక్ సౌరశక్తి ద్వారా, విండ్ ద్వారా, జియోథర్మల్ ద్వారా, న్యూక్లియర్ ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దీన్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కోవలోని మనం ఇప్పుడు సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని, సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన అనేటువంటి ఒక స్కీమ్ ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా అవుట్లైన్. ప్రతిదీ కూడా ఏదో బొమ్మలో ఉంది చెప్పేస్తాం అయిపోయింది
వాట్ వెన్ నథింగ్, ఉపయోగం లేదు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క అవుట్కమ్ తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. దాని యొక్క ఆబ్జెక్టివ్ కూడా తెలుసుకోవాల్సిందే. అప్పుడే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వగలం. ఏదో అక్కడ ఉంది చదివేసాం అయిపోయిందంటే నథింగ్. ఎగ్జామ్స్ లో డౌట్ల క్వశ్చన్స్, ఆ కాలం పోయింది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఎట్లా ఉందో మీకు. లైక్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం సూర్యఘర్ మఫ్తి బిజిలీ యోజన లాంచ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. ఆబ్జెక్టివ్ అడుగుతా ఉన్నారు. సో ఆప్షన్స్ లో టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ త్రూ విండ్ ఎనర్జీ. సో ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్తి బిజిలీ యోజన పథకము యొక్క లక్ష్యం ఏంటి? విండ్ ఎనర్జీ ద్వారా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అవునా కదా? యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. టు ప్రమోట్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు రూరల్ హౌస్ హోల్డ్స్. సో గ్రామీణ ప్రాంతాలకు సోలార్ ఇన్స్టాలేషన్ చేసి ఫ్రీ ఎలక్ట్రిసిటీని అందించేటువంటి లక్ష్యం, అవునా కదా? నెక్స్ట్ సి టు డిస్ట్రిబ్యూట్ ఫ్రీ సోలార్ పవర్డ్ అప్లయన్సెస్ టు ఫార్మర్స్. సో రైతులకు ఈ సోలార్ పవర్డ్ అప్లయన్సెస్ ను ఫ్రీగా అందించడం స్కీమ్, అవునా కదా? డి టు ఎంకరేజ్ ద యూజ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ఫర్ హౌస్ హోల్డ్స్. సో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆఫ్ కోర్స్ దీని ఆన్సర్స్ మనం చివరిలో డిస్కస్ చేద్దాం. క్లియర్? సో చివరిలో మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు తెలుసుంటే ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకొక ఇన్ఫర్మేషన్, రీలొకేషన్ ఆఫ్ చీతాస్ ఫ్రమ్ కునో టు గాంధీ సాగర్ అప్రూవ్ చేశారు. సో సింపుల్ గా నేను చెప్తాను. ఇక్కడ మనకి కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంటుందండి. సో ఇక్కడ కునో నేషనల్ పార్క్ అనేటువంటిది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. సో దానికి అసలు అది ఎందుకు న్యూస్ లో ఉందో కొన్ని కాన్సెప్ట్స్, దీని బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వము 2022 సంవత్సరంలో ప్రాజెక్ట్ చీతా, అర్థమైందా? సో ప్రాజెక్ట్ చిరుతపులి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో చిరుతపులుల యొక్క సంఖ్యను పెంచటము, భారతదేశాన్ని చిరుతపులులకు ఆవాసంగా చేయటమే ఈ ప్రాజెక్ట్ చీతా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ చీతా అనేటువంటిది దీనిలో భాగంగా ఏం చేశారంటే ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటిది ఏర్పాటు చేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలో వర్క్ చేసే విధంగా గైడ్ లైన్స్ రూపొందించారు. సో ఎన్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో పులుల యొక్క సంరక్షణ బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమం అన్నమాట. సో దీనిలో భాగంగా వీళ్ళు ఏ ఆలోచన చేశారు అంటే ఇప్పుడు భారతదేశంలో పులుల యొక్క సంఖ్య తక్కువ ఉన్నందున చిరుత పులుల యొక్క సంఖ్య, పులులు వేరు చిరుత పులులు వేరు, సో చిరుత పులుల యొక్క సంఖ్య తక్కువ ఉన్నందున ఒక అడుగు ముందుకు వేసి విదేశాల నుంచి చిరుత పులులను భారతదేశంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. దానిలో భాగంగా 8 చిరుత పులులను, సో 8 చిరుత పులులను నమీబియా, సో ఇదంతా కూడా ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి దేశాలు. సో నమీబియా అనేటువంటి ఒక దేశం నుంచి 12 చిరుత పులులను సౌత్ ఆఫ్రికా అనేటువంటి ఒక దేశం నుంచి తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్ లో వదిలిపెట్టారు. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్ లో వదిలిపెట్టడం జరిగింది. మరి ఎందుకు కేవలం కునో నేషనల్ పార్క్ లోనే వదిలిపెట్టారు అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే నమీబియా అడవులలో, సౌత్ ఆఫ్రికా అడవులలో ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందో, వెజిటేషన్ చెట్లు మొక్కలు ఏ విధంగా ఉందో ఆ విధంగా మన మధ్యప్రదేశ్ లో చూడొచ్చు అనమాట. సో అందుకోసం సేమ్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్ లో ఈ 20 చిరుత పులులను తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. సో బట్ ఇక్కడ ఈ చిరుత పులులు ఈ ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ చేసుకోపోవటం వల్ల అనారోగ్యం వలన ఇప్పటికి ఉన్నటువంటి 20 వీటిలో అనారోగ్యం వలన 8 పెద్ద చిరుత పులులు మరణించడం జరిగింది. దాని తర్వాత ఇవి ఈ 12 దీంట్లో మగ ఆడి కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు పుట్టినాయి. సో దాదాపు పిల్లలు పుట్టిన తర్వాత 5 చిరుత పులులు కూడా మరణించినాయండి. సో 5 చిన్నవి దీన్ని మనం కబ్జ్ అంటాం. వి కాల్ ఇట్ as కబ్జ్. సో ఈ కబ్జ్ 5, 8 చనిపోవడం జరిగింది. సో మరణించిన తర్వాత
అనారోగ్య కారణం వల్ల మరణించిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అంటే, సో కునో నేషనల్ పార్క్ లో కాకుండా దాని పక్కనే దాదాపు ఒక 300 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇంకొక నేషనల్ పార్క్ లో పెట్టాలని ఒక ఆలోచన చేశారు. ఆ నేషనల్ పార్క్ పేరే గాంధీ సాగర్ నేషనల్ పార్క్. ద నేమ్ ఆఫ్ ది నేషనల్ పార్క్ ఇస్ గాంధీ సాగర్. అర్థమైందా? సో ఇప్పుడు అక్కడ రీలొకేట్ చేయబోతా ఉన్నారు. సో అక్కడ కూడా లైక్ ఎన్విరాన్మెంట్ బాగుంటే సస్టైన్ అవుతాయి, లేదంటే చెప్పలేము. వాట్ ఎవర్ మేబీ ఏమైనా జరగవచ్చు. సో ఇది న్యూస్ లో ఉన్నటువంటి అంశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గతంలో కూడా ఈ చిరుతపులలో చనిపోయిన సందర్భంలో న్యూస్ లో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారండి. న్యూస్ లో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ చూడండి. ఇది లైక్ ఒక పక్క శాంక్చురీ నేషనల్ పార్క్ అని స్టేట్ అని ఇచ్చారు. ఓకే, లైక్ గిర్ నేషనల్ పార్క్, రంతంబోర్ నేషనల్ పార్క్, కునో నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ కింద ఆప్షన్స్ ఇవ్వలేదు కానీ బట్ స్పేస్ తీసుకుంటుందని ఆప్షన్స్ ఇవ్వాల. సో ఈ విధంగా క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అప్పుడు 8 చిరుతపులులు చనిపోయిన అని చెప్పాను కదా, అందులో చనిపోయినప్పుడు అప్పుడు న్యూస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు కూడా న్యూస్ లో ఉంది కాబట్టి మళ్ళీ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మ్యాచ్ చేస్తే చూద్దాం. సో నేను ఆన్సర్ ఇస్తాను. సో గిర్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ స్టేట్ లో ఉంటుంది అంటే గుజరాత్ లో ఉంటుంది. గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ వేర్ గుజరాత్. దాని తర్వాత రంతంబోర్ నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ యూకేలో ఉంటుంది. దీని యొక్క విశిష్టత ఏంటో తెలుసా? గిర్ నేషనల్ పార్క్ లో ఏషియాటిక్ లయన్స్ ఉంటాయండి. గిర్ నేషనల్ పార్క్ లో ఏషియాటిక్ లయన్స్ ఉంటాయి. లయన్స్. సో ఇది ఈ ఆసియాటిక్ లయన్స్ అనేటువంటివి, సింహాలు అనేటువంటివి కేవలము భారతదేశంలో గిర్ నేషనల్ పార్క్ లో మాత్రమే ఉంటాయి. అది దీని యొక్క విశిష్టత. నెక్స్ట్ రంతంబోర్ నేషనల్ పార్క్ లో మీకు డీర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, దుప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ నేషనల్ పార్క్ దుప్పి అంటాం, డీర్స్ అంటాం, జింకలు, డీర్స్ అవి ఎక్కువగా ఉంటాయి. ఇక దాని తర్వాత కునో నేషనల్ పార్క్ లో అన్ని యానిమల్స్ ఉన్నాయి. లైక్ ఎలిఫెంట్స్ దగ్గర నుంచి, చీతాస్ నుంచి, టైగర్స్ దగ్గర నుంచి అన్ని యానిమల్స్ ఉంటాయి. కునో నేషనల్ పార్క్ పెద్ద అన్నట్టు. దాని తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, దీని యొక్క విశిష్టత ఏంటో తెలుసా? భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి నేషనల్ పార్క్ ఇది. సో ఇండియాస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. క్లియర్? సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. లైక్ లోగో అండ్ మస్కట్ ఫర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 లాంచ్ చేశారు. సో సింపుల్ గా నేను చెప్పాలి అంటే ఇది మనకి కొన్ని ఫ్యాక్చువల్ బేస్డ్ అడుగుతుంటారు. లైక్ ఇటీవల ఏ ప్రాంతంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 జరిగినవి అని అడగచ్చు. ఫ్యాక్ట్స్, ప్యూర్లీ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇవి. ఓకే, సో లైక్ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగింది? బీహార్లో. జరగలేదు, జరగబోతా ఉన్నాయి యాక్చువల్గా. బీహార్లో జరగబోతా ఉంది. సో బీహార్లో ఒక 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అక్కడ జరగబోతా ఉన్నాయి. సో లైక్ మనం చూసుకుంటే 4th నుంచి 15th మే మధ్య జరగబోతా ఉంది. అదొక అంశం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మస్కట్ అంటాం. అంటే ఒక జంతు, వాళ్ళకు ఒక సైన్, ఒక సింబల్ గా రిలీజ్ చేస్తుంటారు ప్రతి గేమ్స్ కి కూడా. ఓకే, మరి అట్లా దీనికి మస్కట్ అంటాం. ఓకే, సో దీని యొక్క మస్కట్ వచ్చేసి గజా సింగ్ అంటాం. సో గజా సింగ్ అంటాం. సో గజా సింగ్, దీని పేరు గజా సింగ్ అని పేరు పెట్టారు. దీని ఆకారం చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? గజా సింగ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఎలిఫెంట్ ప్లస్ లయన్. సో ఏనుగు ప్లస్ లయన్ అనేటువంటి కాంబినేషన్ తో గజా సింగ్ అనేటువంటి ఒక మస్కట్ అనేటువంటిది ఉంది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే దాని తర్వాత ఇంకొక ఫర్దర్ గా మనం నేర్చుకోవాల్సిన అంశాలు దీంట్లో చూసుకుంటే థీమ్ సాంగ్. వాట్ ఈస్ ద థీమ్ సాంగ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అన్నప్పుడు ఇక్కడ ఉంది చూడండి. ఖేలో కే రంగి బీహార్ కే సంగ్, ఖేలో కే రంగి బీహార్ కే సంగ్. సో ఇది థీమ్ అనమాట, థీమ్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. క్లియర్? ఇక దాని తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ మనం చూద్దాము. ఇది మన ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నాం కదా. సో తెలిసిన వారు కామెంట్ చేయండి. చేశారు కొంతమంది కూడా. సో వాటి యొక్క ఆన్సర్స్ ఒక్కసారి మనం గ్లాన్స్ గా చూద్దాం. రైట్, సో రైట్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ యొక్క లైక్ ఎల్ నినో ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్
ఎల్నినో ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంటుంది అంటే ఇక్కడ మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల వేడెక్కడానికి సంబంధించి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ సో బి ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ బి అవుతుంది అండి, బి అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, లైక్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం సూర్యఘర్ మఫ్తి బిజిలీ యోజన? దీని యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? టు ప్రొవైడ్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ రూరల్ హౌస్ హోల్డ్స్. సో భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించేటువంటి పథకమే ఈ పథకము. సో ఆన్సర్ బి అవుతుంది. సో బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇవి ప్రధానంగా మనకి ఈ రోజు ఇంకొక అంశం లాస్ట్. ఓకే, సో సైంటిస్ట్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ లేజర్స్ డైరెక్ట్లీ అంటూ సిలికాన్ వేఫర్స్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ సిలికాన్ చిప్స్ ఉంటాయి. సో సిలికాన్ చిప్స్ అంటాం. సో సిలికాన్ డైఆక్సైడ్ తో తయారు చేసేటువంటి సిలికాన్ చిప్స్ ఉంటాయి. సో ఈ సిలికాన్ చిప్స్ అనేటువంటి మనం ఇన్ జనరల్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ లో యూస్ చేస్తూ ఉంటాం. వి యూజ్ ఇట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో జనరల్ గా ఇక్కడ ఏం జరిగేది అంటే గతంలో ఇప్పుడు ఈ ఫినామినా రాకముందు లేజర్స్ సిలికాన్ చిప్స్ లో ఇండక్ట్ చేయకముందు ఏం జరిగేది అంటే సిలికాన్స్ లో డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది త్రూ ఎలక్ట్రాన్ జరిగేదండి. డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది త్రూ ఎలక్ట్రాన్ ద్వారా జరిగేది. తెలుసు కదా ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆటం అని అనుకుంటే ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది, సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోనే మనకి న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ ఉంటుంది. దీని చుట్టూ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఆర్బిట్ అవుతూ ఉంటుంది. ఒక అణువు మనం తీసుకుంటే దానిలో న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ లో న్యూట్రాన్ ప్రోటాన్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్ ఉంటుంది అన్నట్టు. క్లియర్ కదా? సో ఇప్పుడు వరకు మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఈ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ వల్ల చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇక మీదట ఈ లేజర్ బీమ్స్ అనేటువంటి సోలార్ సిలికాన్ లో ఇండెక్ట్ చేయటం వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే డేటా అనేటువంటిది ప్రోటాన్ ద్వారా, ఓకే, సో పొటానిక్ ప్రోటాన్స్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేయబోతా ఉన్నారు. క్లియర్ కదా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సిన అంశాలు. సో ఇవి ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మన నరేష్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ నుంచి కూడా మన యాప్ అయితే వెంటనే డౌన్లోడ్ చేయండి. సో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి. సో హై క్వాలిటీ కంటెంట్ ని మనం రోజు అందిస్తూ ఉన్నాం. సో ప్రతి కంటెంట్ కూడా ఈ ఎగ్జామ్స్ కి అన్ని ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఇస్తా ఉన్నాం. మిగిలినటువంటి వారు కాకుండా కట్టే కొట్టే తెచ్చే కాకుండా అనాలిటికల్ ఓరియంటేషన్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. టీజీపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ యూపీఎస్సీ ఏ ఎగ్జామ్ జరిగినా క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనలైటికల్ గా వస్తూ ఉన్నాయి, అనాలిసిస్ ఓరియంటేషన్ లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఓరియంటేషన్ తో మనం క్లాసెస్ ని తీసుకుపోతున్నాం. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఈ ఫ్రీ ఇనిషియేటివ్ లో అందరూ కూడా మీ యొక్క హ్యాండ్స్ జాయిన్ చేసి ముందుకు వెళ్దాం అందరం కూడా కలిసి. ఓకే, దట్స్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్.